రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నార్కల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఉన్నంత వరకు మా ఊరిని అభివృద్ధి దిశగా పనిచేస్తుందని, మరింత అభివృద్ధి కోసం మా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామంలోని అమరేందర్ రెడ్డిని నియమించుకోవడం జరిగింది. ప్రజలు మమ్మల్ని గెలిపించిన అనంతరం మా ఊరికి మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తామని ఆయన మీడియా ముఖంగా వాపోయారు. అమరేందర్ రెడ్డి, కార్వంగ గ్రామం, తెలకపల్లి మండలం, నార్కల్ జిల్లా. నేను కాంగ్రెస్ పార్టీకెళ్ళా సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న చేసిండ్రు. ఆ పార్టీకి వెళ్ళా నువ్వైతేనే వస్తుంది, పార్టీ చేసిన పనులు మంచిగా ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు ఇప్పటికీ సర్పంచులు అయిపోయి 2 ఏళ్ళు అయినా కానీ మా ఊరికి పనులు చేపిస్తూనే ఉన్నాడు. సీసీ రోడ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏమైనా చేపిస్తున్నాడు. అభివృద్ధి అవుతుంది. ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మా ఊరికి 35 ఇందిరమ్మ ఇండ్లు కార్వంగ గ్రామానికి మళ్ళీ ఇంకా ఎన్ని కట్టుకున్నా ఇస్తానని అన్నాడు. అందుకొరకు ఈ పార్టీ అభివృద్ధి ముందరికి వస్తుంది కాబట్టి మేము గెలుస్తామని చెప్తున్నాం. గెలిచి రాజేష్ సార్కు గిఫ్ట్గా సర్పంచ్గా ఆయనకి ఇస్తామని ఊరందరం నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పైన అన్ని చేస్తున్నాడు కాబట్టి కింద రాజేష్ రెడ్డి, పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏదున్నా పనులు అవుతాయని చెప్పి మందితానికి వెళ్ళి మేము చేస్తాం పనులని గట్టిగా ధీమాతో చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పటికి చేసినాం. సర్పంచులు ఏవి లేకు పదవులు అయిపోయినా కానీ ఇప్పటికి 40 లక్షల సీసీ రోడ్లు వేయించిండు ఎమ్మెల్యే సార్. ఆయన ఇచ్చిన ఫండ్తోనే వేసినాం. ఇప్పుడు కూడా ఇంకా ₹1 కోటి ఇవ్వండి సార్ మా ఊరికి అని చెప్పిన. నేను ఇస్తా, నీకు రోడ్లు వేయించే బాధ్యత నాదని చెప్పి సారు ఇంతకుముందే ధీమా ఇచ్చిండు. ఆ ధీమా ప్రకారంగా ఊళ్ళో మంది కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీరు సర్పంచ్ అయిన వెంబడే ఏ పనులు కానీ నేను చేస్తాను చెప్పిన మందికి. గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉంటేనే గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు వస్తేనే పనులు చేసుకోనికే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఊళ్ళో మందితోని. అట్లా నాగర్ కందనులు మార్కెటు వైస్ చైర్మన్ కార్వంగ జంగేను ఇలా మొత్తం మేమిద్దరం కాదు, మా ఎంబడి కుటుంబం మొత్తం కదిలి మన రేవంత్ రెడ్డి బలం చూసుకొని మన ముఖ్యమంత్రి ఉండదు కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఆయన నడకల మేము నడుస్తున్నాం. మా నడకల ఆయన నడుస్తున్నాడు. ఇవాళ ఆపతి కానీ సాపతి కానీ ఏమన్నా డాక్టర్ ఆయన మా ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి ఇవాళ ఆయన కింద పడిపోతే నిమిషంలో పోయి ఆయన ఫోన్లు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తి కూడా అదే వ్యక్తి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా మెజార్టీతో గెలుస్తాం. అన్ని రకాల మేము ఆదుకుంటాం. ఇంకా 3 సంవత్సరాలు మా బలమైన పార్టీ ఉంది. రేపు వచ్చేది కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. బ్రహ్మాండంగా మెజార్టీ మీద మేము గెలుపుకొని నాగరికంకి మన అమరేందర్ రెడ్డి పటేల్ని దిల్కొని ఎంబడే గెలిచేది తీసుకొని పోతున్నాం. ఇండ్లు పెట్టాం, రేషన్ కార్డులు 200 రేషన్ కార్డులు 135 ఇండ్లు అన్ని పెట్టాం. ఇంకా మళ్ళా కూడా తక్కువ అయితే కూడా మళ్ళా కూడా మనం పెట్టాలని మేము మొత్తం హామీస్తున్నాం, తిరుగుతున్నాం, అన్ని చేస్తున్నాం. మేము ఈ పటేల్ను బలపరిచినాం. బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించుకొని మన ముఖ్యమంత్రి దగ్గర ఓదికే మన అండర్ ఉందని చెప్తున్నాం సార్.